వచనాలు మరలా చదువుదాం. రోమాపత్రిక 10వ అధ్యాయం మొదటి 3 వచనాలు. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చెయ్యి ప్రార్థనై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని చదువుదాం. వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నాను, అయినను జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనొచ్చు, దేవుని నీతికి లోబడలేదు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. జీవం గల మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీకే వందనాలు. మొదటగా నువ్వు మాట్లాడావు, నీ కుమారుని నిలబెట్టుకుని భక్తిహీనత వల్ల ఎన్ని రకాలుగా నష్టపోతామో హెచ్చరిక చేసావు. మేమందరము వర్ధిల్లాలని ఆశపడతా ఉన్నావు. కూడి వచ్చిన బిడ్డలందరినీ దర్శించండి ప్రభువా. నీ శరీర రక్తం ఇచ్చావు, నీ సందులో ప్రభువా ఇగో నీ బిడ్డలను కనికరించినందుకు వందనాలు దేవ. మరొకసారి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని వాక్యాన్ని పంపించి మాతో మాట్లాడి మాకు కావలసిన భాగాన్ని మాకు ఇచ్చి ఎలా జీవించాలని నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి వేడుకొనుచుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 10వ అధ్యాయములో బైబుల్ అంతా కూడా ప్రతి వచనము కూడా ఒక ఉన్నతమైన అంశమే. మీరు వాక్యాన్ని రాత్రింబగళ్ళు ధ్యానం చేయగలిగితే మీకు ఎక్కడ లేని అమృతం అంతా దొరుకుతుంది. వాక్యాన్ని చదివిన బిడ్డలందరూ కూడా 1వ కీర్తన కంటతా పెడితే సరిపోదు, చదవండి, దేవుడు దీవిస్తాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అన్నాడు. దానికి ముందు 3 పనులు చేయాలి. ఏం చేయాలి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుని యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. డిలైట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది లార్డ్. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఆనందించచ్చు దివారాత్రం. అప్పుడు ఎప్పుడు దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక పాపుల మార్గం. పిల్లలకి అందుకే బాల్యం నుండి వారికి అక్షర జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి కూడా గుణించుకొని చదవటం నేర్పించాలి. ఉదయకాలం లేచి నువ్వు బైబిల్ చదివి అప్పుడు ఇక్కడ రా. నిర్దాక్షిణ్యంగా మీరు క్రమశిక్షణ నేర్పాలి. పిల్లలను మీరు మామూలుగా వదిలేస్తే వాళ్ళు ఎందుకు పని చేయకుండా అయిపోతారు. మీరు వాళ్ళకు ఉన్నతమైన స్థాయిలో చూడాలనుకున్నప్పుడు ప్రతి తల్లి కూడా వాళ్ళ మీద శ్రద్ధ పెట్టగల. మీరు అతిగారం పెట్టకండి. మన మందిరంలో ఒక అమ్మగారు ఉన్నారు. ఆ అమ్మగారు ఆ కుమారుడు గురించి సాక్ష్యం చెబుతూ ఒక మాట చెప్పింది, నాలాగా ఎవరూ పెంచకండి, ఒకగానొక కొడుకు అని చెప్పి అతిగారం పెట్టాను, లక్షల రూపాయలు తగలబెట్టాడు, నాశనం చేశాడు, చివరికి ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు. అక్కడ మందిరంలో ఉంటుంది తల్లిగారు. ఎంత డిసిప్లిన్ పెట్టాలని అంటే వాళ్ళకి కొంచెం కఠినంగానే కనబడుద్ది వాళ్ళకి, కానీ తర్వాత అర్థమవుద్ది మా అమ్మాయి కరెక్ట్, మా నాన్నే కరెక్ట్. ఆ రోజున అలాగా నన్ను క్రమశిక్షణ పెట్టకపోతే ఇలా ఉండకపోతాం. ప్రతి చిన్న విషయం కూడా. అలాగే యవన ప్రాయములో కూడా మీరు ఒక ఆర్డర్ ప్రకారంగా జీవించగలిగితే అది చాలా ముఖ్యం. అందుకనే దేవుని సన్నిధిలో లేఖనాన్ని ఎంత బాగా చదివితే అంత మంచిదని 1వ కీర్తనలో చెప్పాడు. అందుకని ప్రారంభమే ఆ కీర్తనలు అన్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధన్యుడు. అతడు ఎలా ఉంటాడట? ఇప్పుడు నేను అనేక స్థలాలకు వెళ్తాను. ఎలాగ వెళ్తాను చెప్పండి? అంటే నన్ను చూత పిలుతారు అలా ఏమన్నా? ఎందుకు? వాక్యం కొరకు. దేవుని వాక్యం అన్న వస్తే వాక్యం చెప్తాడు. ఆ అన్న వస్తే దేవుడి వాక్యం మాకు దొరుకుతుంది, ఏదో కొత్త విషయం దొరుకుతుంది అని. యవన బిడ్డలు మీరు ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. నిద్ర ఇప్పుడు బాగానే ఉంటుంది, ఇప్పుడు బాగానే ఉన్నట్టు సమ్మగా ఉంటుంది. నిద్రపోతే అమ్మయ్య ఎంత హ్యాపీగా ఉందని అనిపిస్తుంది, కానీ లైఫ్ హ్యాపీగా ఉండదు.
సామెతల్లో అంటాడు, లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడువు. తెలుసా మీకు ఆ మాట ఉంది సామెతల్లో? దేనికి భయపడి? లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడిచిపెట్టేసి. నువ్వు నిద్ర తగ్గించుకోగలిగితే గొప్పోడు అవుతావు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము దయచేసి 10వ మాట చూడండి. ముందు, ఇంకా కొంచెము నిద్రించెదను, కొంచెము కునికెదనని, చేతులు ముడుచుకుందునని. చదువు తల్లి. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు. చూసారా? సామెతలు 24వ అధ్యాయము 33, 34 చూడండి. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము ఏంటది? కొనుకుపాటు, ముడుచుకొందును, వీటి వలన. అది పరిగెట్టండి, నడిచి కాదు. మళ్ళా దరిద్రత ఏమొస్తుంది చెప్పండి? పరిగెత్తుకుని వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును. చూసారా? 23వ అధ్యాయం అదే సామెతల గ్రంథం 21వ వచనం చూడండి. చదువు తల్లి. త్రాగుబోతులు, తిండిబోతులు ధనవంతులు అవుతారా, దరిద్రులు అవుతారా? ఎవరెవరమ్మా? నెక్స్ట్ ఏమన్నా చెప్పండి. నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు. అంటే మంచి వస్త్రాలు కట్టుకోవాలనుకున్నా ఏం వదిలేదు చెప్పండి? నిద్రమత్తు వదిలే. నేర్చుకోవాలి. నేను జాలీగా ఆడుకోండి. ఎప్పుడు ఆడుకోవాలో టైంలో, అంతేగాని ఏది నేర్చుకోకుండా ఎప్పుడు ఆ వాలీబాల్ గ్రౌండ్లో, క్రికెట్ గ్రౌండ్లో, షటిల్ గ్రౌండ్ ఇవన్నీ వద్దు. నేను ఆడతాను. నేను షటిల్ ఆడతాను రోజు. ఆదివారం వెళ్ళను, ఒక ఆదివారం వెళ్ళను. ప్రతిరోజు మీరు ఉదయం 5:15, 6 గంటలకు వస్తేనే షటిల్ కోర్టులో కనపడతాను. ఎప్పుడు మీటింగ్కి వెళ్ళినా సరే, రాత్రి 1 గంట అయిపోయినా సరే ఉదయం వెళ్తాను అక్కడికి. అప్పుడే వెళ్తా. ఇంకా మళ్ళీ ఇంకా రోజుల్లో ఇంకా అనవసరంగా టైం పాడు చేయను. భయంకరంగా ఆడతాం. అప్పుడు ఆడండి, కానీ ఓ టైం పెట్టుకుని ఆడండి. అలాగే ఏదన్నా చూడండి. ఏం చూడడం అనుకుంటున్నావు అది నీకు ఉపయోగపడేది చూడండి. కానీ అభివృద్ధి చెందటం అనేది మర్చిపోకండి. చింపుగొడ్డలు ధరించుకునే జీవితము, చింపురు జుట్టు, త్రాగుబోతుల జీవితాలు, ఏమండి అతిగా తిండి, ఇట్లాంటివన్నీ ఆరోగ్యకరమైన తిండి తినండి. ఇంట్లో చక్కగా వండుకోండి. మనోళ్ళు చాలా మంచిగా ఉన్నారు. కొంతమంది ఇంట్లో టిఫిన్లు చేసుకుంటారు, సంతోషం. అలాగే, అంతేగాని మాట్లాడితే ఇంట్లోకి అక్కడికి వెళ్ళిపోవటం, ఇలాగ అవన్నీ చేయటం మంచిది కాదు. అది వాక్యంలో అంటాడు ఇంకో చోట, లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి వదిలేసి. దేనికి భయపడి? యవ్వన బిడ్డలు ఈ రోజుల్లో చాలామంది చక్కగా ఉన్నతంగా ఎదుగుతున్న పిల్లలు ఉన్నారు. నేను లేరు అంటలేదు. అదే క్షణంలో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, దేవునికి విరోధంగా బ్రతుకుతూ నష్టపోతున్న వాళ్ళు, మరి అనవసరంగా ఆశీర్వాదం పోగొట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి రోమాపత్రిక 10వ అధ్యాయంలో మాట్లాడుతూ పౌలు గారు ఒక చక్కటి మాట మాట్లాడాడు. అది 2వ వచనం చదవండి. పోయిన వారం 1వ వచనం ధ్యానం చేసాం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని సాక్ష్యమిస్తున్నాను, అయినను వారి ఆసక్తి, అది విషయం ఈ దినమందు మనకు అంశం. అది ఆసక్తి ఉండాలి. ఆ ఆసక్తి జ్ఞానానుసారంగా ఉండాలి. నీకు భక్తి విషయంలో ఆసక్తి చాలా ముఖ్యం, అంతేగాని చేసేదంతా భక్తి అనుకోకూడదు. చాలామంది మూఢభక్తి చేస్తారు. భక్తిలో మూఢత్వానికి ఎప్పుడు వెళ్ళకూడదు. భక్తి నీకు ఏమి నేర్పిస్తుంది అంటే జ్ఞానం నేర్పిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు దగ్గర జ్ఞానం ఉంది, వాక్యంలో జ్ఞానం ఉంది.
కొలసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. కొలసీ పత్రిక, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే ఏమున్నాయి చెప్పండి? బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నాయంట, ప్రభువునందు ఉన్నాయి. క్రీస్తు ప్రభువు నీకు ఏమి నేర్పిస్తాడు? బుద్ధి జ్ఞానము. ఆయన మనకి బుద్ధి జ్ఞానం ఇస్తాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం చూడండి, 30వ వచనం చూడండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 31. అతిశయించువాడు దేని యందు అతిశయించవలనగా ప్రభువునందే అతిశయించమని రాయబడిన ప్రకారము చదువు తల్లి. దేవుని మూలముగా అంటే క్రీస్తు మనకి జ్ఞానమును, అది క్రీస్తు మనకి ఏమయ్యాడు చెప్పండి? జ్ఞానం. యేసయ్యను హృదయంలో చేర్చుకుంటేనే నువ్వు జ్ఞానవంతుడు అవుతావు. నువ్వు ప్రభువుని ఎప్పుడైతే హృదయంలో ప్రతిష్ఠించుకుంటావో అప్పుడు నువ్వు జ్ఞానం గల అమ్మాయి అవుతావు, అబ్బాయి అవుతావు. యేసయ్య వచ్చాడంటే జ్ఞానం వచ్చినట్టే మనలోకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి? ఆనందమానందమాయేను నాదు ప్రియా కుమారుని యందు, మహదానందమానందమాయేను నాదు ప్రియా కుమారుని యందు. విజ్ఞాన సంపాదలెల్లను సుజ్ఞానిలో గుప్తమాయెను. విజ్ఞాన సంపాదలెల్లను సుజ్ఞానిలో గుప్తమాయెను. సంతోషమును పరిశుద్ధత, సంతోషమును పరిశుద్ధత, సమాధానము నీతి శక్తియు, సమాధానము నీతి శక్తియు, విమోచనమాయెను యేసు, విమోచనమాయెను యేసు, మహదానందమానందమాయెను నాదు ప్రియా కుమారుని యందు. ఏమని చెప్పండి? విజ్ఞాన సంపదలెల్లను ఆయన యందే గుప్తములైన. క్రీస్తు ప్రభువుకి నీవు హృదయాన్ని ఇవ్వటం, నువ్వు జ్ఞానవంతురాలు అవుతావు, జ్ఞానవంతుడు అవుతావు. యేసయ్య ఎప్పుడైతే మనకు దొరుకుతాడో ఆయన జ్ఞానం దొరుకుతుంది. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. సామెతల గ్రంథం 2:6. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివి వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఎంత మంచి మాట అండి. ఏమని చెప్పండి? అందరూ చెప్పండి. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచన ఆయన నోట నుండి వచ్చును. ఏం చెప్పండి? యెహోవాయే ఏమి ఇచ్చాడు చెప్పండి? జ్ఞానం. 1వ అధ్యాయం 7వ వచనం కూడా చూడండి. 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అది తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును ఏం చేస్తారు? ఇప్పుడు జ్ఞానాన్ని, దేవుని సన్నిధిని నువ్వు తిరస్కరించుకున్నావంటే నువ్వెవరు? మూర్ఖుడు. మూర్ఖుడు అన్నమాట. మూర్ఖులు ఏం చేస్తారు చెప్పండి? దేవుని విసర్జిస్తారు, జ్ఞానాన్ని విసర్జిస్తారు. దైవ సన్నిధిని కానీ దేవుని వాక్యమును కానీ నీ సొంత ఆలోచన చేత కానీ దూరం చేసుకున్నావంటే నిన్ను దేవుడు మూర్ఖుడు అంటాడు. ఎప్పుడూ మన తెలివి మీద ఆధారపడకూడదు, దేవుని మీదనే నువ్వు ఆధారపడాలి ప్రతి చిన్న విషయం. అందుకని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? మూర్ఖులు జ్ఞానాన్ని ఏం చేస్తారట? ఉపదేశాన్ని తిరస్కరిస్తారు. అక్కడ ఇంకో మాట అన్నాడు, 10వ మాట చూడండి, 1:10. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపక ఒప్పకు,
రమ్ము ప్రాణం తీయటానికి పొంచి ఉందామని చెప్పినప్పుడు వెళ్ళకు, నువ్వు వారి జీవితానికి వెళ్ళకు, అసలు వాళ్ళ జోలికి వెళ్ళకు. 15వ మాట, నా కుమారుడా నీవు వారి మార్గమును పోకు, వారి త్రోవలేదు నడవక నీ పాదాలు ఏం చేయి, వెనక్కి వచ్చేయి. పాపాన్ని విడిచిపెట్టి రండి అని ఆయన పిలుస్తున్నాడట. పాపాన్ని ఎప్పుడైతే వదిలేస్తావు, అందుకే మొట్టమొదటగా నేను ఈ ఉదయకాలం ఒక 4-5 ఆసక్తికరమైన విషయాలు మీకు గుర్తు చేస్తా. అందుకని వారు దేవుని యందు ఆసక్తి గలవారే కానీ వారి ఆసక్తి ఏం కాదు చెప్పండి, జ్ఞానానుసారమైనది. అంటే ఇప్పుడు మనకు ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఎలా ఉండాలి? జ్ఞానానుసారంగా ఉండాలి. నువ్వు సహాయం చేయాలా, నీ దశంభాగం డబ్బులు ఇవ్వాలి. ఎలాగివ్వాలి? అది కూడా జ్ఞానంగా ఇవ్వాలి. ఎక్కడిస్తే ఇది ఉపయోగపడుతుంది. నేను ఇచ్చే ఈ ధనము దేవుని సేవకి, దేవుని పరిచర్యకి ఉపయోగపడాలి. అలాగే నువ్వు సువార్త చేయాలి. ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో కూడా జ్ఞానం నేర్చుకోవాలి. మనం జ్ఞానానుసారంగా చేయవలసినవి కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే సువార్త చేయాలి. అది ఎలా చేయాలంటే జ్ఞానానుసారంగా చేయాలి. అవతల వాడు నీ మాట వినగానే ప్రశ్నలు పడిపోలాడు. నిన్న స్మారకూటానికి వెళ్ళాను, పెద్ద స్మారకూటం పెట్టారు. అక్కడ వాక్యం చెప్తాకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆ నడిపించేవాళ్ళు. ఒక మాటకు ఒక మాట పొంతం లేదు. అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ అన్యులు వచ్చారు అక్కడికి. ఇంతమంది వచ్చారు, వీళ్ళకి సువార్త ఎలాగ అందించాలనే జ్ఞానం ఇక్కడ కూర్చున్న, ఇక్కడ నిలబడ్డ ఆ సేవకుడికి ఉండాలి, తెలివి ఉండాలి. మనకి కొన్ని రకాల తెలివి ఉండాలండోయ్. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఇల్లు కట్టుకునే విషయంలో ఏముండాలా? జ్ఞానం ఉండాలి, తెలివి ఉండాలి. వివేకములైన సుందర స్త్రీ పంది ముక్కునున్న వివేకములైన సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి. తెలివి ఉండాలా. భర్తకి ఎప్పుడు ఏది అవసరమో అబ్జర్వ్ చేసుకోవాలి. కుటుంబానికి ఎప్పుడు ఏది ఖర్చు పెట్టాలో, ఎప్పుడు ఏం చేయాలి. అలాగే ఎప్పుడు నువ్వు ఎవరితో బయటికి వెళ్ళి నేర్చుకోవాలి. నువ్వు ఎక్కడ పడితే అప్పుడు వెళ్తాం కాదు, నీకు ఆ తెలివి ఉండాలి. ఖర్చు పెట్టే విషయంలో జ్ఞానం ఉండాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సామెతలు 31వ అధ్యాయం 10వ వచనం దగ్గర నుంచి చివరి వరకు చదవండి. ఒక తెలివిగల స్త్రీకి ఉండవలసిన లక్షణాలన్నీ అక్కడ చెప్పాడు. ఒక్కొక్క ఆమె స్త్రీయే, కానీ ఏం ప్రయోజనం? అజ్ఞాని, బుద్ధిహీనరాలు. భర్తను నిర్లక్ష్యం చేసి ఎవరితోనో సోది మాట్లాడుతూ కూర్చుంటుంది. ఎందుకు నీకు అది? జీవితం తర్వాత ఒంటి నిండా జబ్బులు తెచ్చుకొని నాశనం చేసుకుని ఎటు కాకుండా అయిపోతారు. స్త్రీకి ఇల్లు కట్టే జ్ఞానం ఉండాలి. రెండోది పిల్లల్ని పెంచడానికి కూడా ఏముండాలి తెలుసా? జ్ఞానం ఉండాలి. ఆ ఏడల జ్ఞానం లేకపోతే కష్టం. నీకు ప్రేమ ఎంతైతే ఉంటుందో అంతే జ్ఞానం ఉండాలి. అతిగారం పెట్టడం కాదు. నాకు పిల్లలంటే చాలా ప్రేమ, అదే క్షణంలో క్రమశిక్షణ తప్పేరు అసలు సహించను. వీళ్ళని నేను చూడండి. అసలు ఎంత ప్రేమో అంతే క్రమశిక్షణ ఉంటుంది నాకు. వాళ్ళు చదువుకుంటానంటే ఎంతవరకు చదివిస్తా. నా పిల్లలనే కాదు, చర్చిలో ఎప్పటి నుంచో చెప్తున్నాను మీకు, మందిరంలో ఉన్న ప్రతి వారు కూడా నేను ఇది చదువుదాం అనుకుంటున్నాను. ఓకే, నువ్వు చదువు. నువ్వు ఢిల్లీకి వెళ్ళి చదువుతావా, లేకపోతే ఇంకొక చోటుకి వెళ్ళి చదువుతావా, ఎక్కడికంటే వెళ్ళి చదువు. నా సహాయ శక్తులు నాకు ఓపుకున్నంత వరకు చేస్తే కొంత, మిగతా ఎవరి కాళ్ళు పట్టుకుంటాను. కానీ నువ్వు క్రమశిక్షణ తప్పేవా, ఎంత ప్రేమిస్తున్నా అంతే కఠినంగా ఉంటుంది. క్రమశిక్షణ ఉండాలా. చదవటం ఎంత ముఖ్యమో అంతే ప్రకారం డిసిప్లిన్ ఉండాలి. ఏ టయానికి ఇంటికి వచ్చేయాలో టైంకి వచ్చేయాలి. మీరు బాగుపడాలనుకుంటే 10 గంటల వరకు 9 గంటల రోడ్ల మీద తిరగకూడదు. నువ్వు బాగుపడాలని ఉద్దేశం కలిగి ఉంటే నువ్వు 7 గంటలకి ఇంటికి వచ్చి పడిపోవాలి. పని అయిపోయినంటే ఇంటికే రావాలి. నువ్వు బయట మళ్ళీ ఎవడో రమ్మన్నాడు ఆ సోది ఎట్టుకోద్దు. నువ్వు ఫ్రెండ్ పిలిచాడు, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళమన్నారు. కొంతమంది చదువుకోవటానికి ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు, అది జరగదు. అది అక్కడ చదవరు.
అవతల వాడు నిజంగా భక్తిపరుడై మంచి దేవుని యందు భయభక్తులు ఉంటే అప్పుడు నీకు జరుగుతుంది. కానీ వాడి వెధవైతే మాత్రం నువ్వు కూడా చెడిపోతావు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని. అందుకే ఎప్పుడు కూడా నీకు ఒక డిసిప్లిన్ అనేది, ఒక క్రమశిక్షణ అనేది లేకపోతే పాడైపోతావు. అందుకే చదువుకునే పిల్లలకి ఏదైనా సహాయం చేయడానికి మనం ముందు ఉంటాం. అదే క్షణంలో వాడు వేరే దాని మీద ఆసక్తి పెట్టాడంటే అయిపోయాడే. కాబట్టి పిల్లలు పెంచే విషయంలో కూడా జ్ఞానం ఉండాలి. కాపురం చేసే విషయంలో కూడా ఏముండాలి చెప్పండి? జ్ఞానం ఉండాలి. పురుషులకు కూడా చెప్పాడు ఆ మాట. పేతురు పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ మాట చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, అటువలనే పురుషులారా జీవమనే కృపావరములో మీ భార్యలు కూడా మీతో పాలివారని ఎరిగి, ఎక్కువ తక్కువ కాదా ఏం చెప్పండి, చాలా ఎక్కువైన బలహీన ఘటం అంటే కుండ. ఘటం అంటే ఏంటండి? కుండ. ఆడవాళ్ళకి వారి మెంటాలిటీ వేరే ఉంటుంది. మగపిల్లల మెంటాలిటీ వేరు, ఆడపిల్లల మెంటాలిటీ వేరు. వాళ్ళ శరీరతత్వం వేరు, వీళ్ళ శరీరతత్వం వేరు. వాళ్ళ ఆలోచన విధానం వేరు, వీళ్ళ ఆలోచన విధానం. ఇద్దరు ఒక కోణంలో ఉండరు. వాళ్ళది వేరు, వీళ్ళది వేరు. దేవుడు వీళ్ళ మట్టి వేరు, వాళ్ళ మట్టి వేరు. ఇది రిఫైన్డ్ మట్టి. ఏది? ఆడపిల్లలది ఏమట్టి చెప్పండి? రిఫైన్డ్ ఆయిల్ అంటారు. అలాగ వాళ్ళ ఆలోచన కూడా వేరు. ఆడపిల్లల ఆలోచన వేరు, మగపిల్లల ఆలోచన వేరు. అందుకే వాళ్ళని ఎలాగో చూసి అబ్జర్వ్ చేసి, ఓహో ఇందులో వీళ్ళకేదో ఉందన్నమాట. మగవాళ్ళకి కూడా చెప్పాడు అక్కడ, ఎక్కువ మిక్కిలి బలహీన ఘట్టమని భార్యను తన్ని ఉంది. భార్యని ఏం చేయండి? సన్మానించి మీ ప్రార్థనలకు జ్ఞానము చొప్పున వాళ్ళతో ఏం చేయండి? ఆమెకి ఇవ్వాల్సిన టైం ఆమెకి ఇచ్చేలా ప్రతి పురుషుడు కూడా. భార్యకి ఇచ్చే టైం భార్యకి ఇవ్వాలి, భర్తకి ఇచ్చే టైం భర్తకి ఇవ్వాలి, పిల్లలకి ఇచ్చే సమయం పిల్లలకి ఇవ్వాలి. ఏంటి ఈ మధ్యకాలంలో ఏదో సెల్ ఫోన్ వచ్చింది, ఆడవాళ్ళతో మాట్లాడతాం మానేసరి మగోళ్ళు. ఈ సెల్ ఫోనే. నేను కానీ ఏంటికని వెళ్ళినప్పుడు కానీ మగోళ్ళు సెల్ ఫోన్ సాధనం చూస్తే పట్టుకోరు. నన్ను చూసారా సెల్ ఫోన్ పక్కన ఎత్తారు, ముందు ఇచ్చిమీడియట్గా వచ్చాడు బాబు వీడని. ఇంటికి రాగానే సెల్ ఫోన్ అనే జోలికి వెళ్ళినప్పుడు ఆమె దగ్గరికి కూర్చుని, ఒక్క నిమిషమే చిన్న మాట చూస్తాను, పక్కన వేసి ఆమెతో మాట్లాడుతాను. ఇప్పుడు ఇంట్లో ఒక ఆమె ఉంటుంది, నీవేమో సెల్ ఫోన్తో మాట్లాడుకుంటా, ఆమె మనసులో ఏమనుకుంటా చెప్పండి? కనీసం కట్నం ఎంత కనికరం లేకుండా ఉన్నాడండి ఈ మనిషి. పైకి మాత్రం ఏమండి టీ తాగుతారా అది అంటుందంటే లోపల ఒళ్ళు మండిపోతుంటుంది. ఒక భార్యగా, ఒక భర్తగా ఇంటికి వచ్చిన మరుక్షణం మందు నీ టైం చాలా మట్టుకు ఆమెకి ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇవ్వాలి. నేనైనా మీరైనా అంతే. కాబట్టి నీవు దేని యందు ఆసక్తి కలిగి ఉన్నా సరే జ్ఞానం ఉండాలి. ఏమన్నా చెప్పండి? అది విషయం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాను, కానీ వారి ఆసక్తి ఏం కాదు? జ్ఞానానుసారమైనది కాదు. చాలామందికి ఏంటో ఆసక్తి నాకు అర్థం కాదు, ఏంటి అర్థం కాని ఆసక్తి వాళ్ళది. వాళ్ళు చూస్తే నాకు ఆశ్చర్యం అవుతుంది. అందుకే నువ్వు మొట్టమొదటిగా మారు మనసు పొందే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ప్రకటన గ్రంథము త్వరగా 2 మాటలు మీరు చూడండి దయచేసి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం చదవండి. ప్రకటన 3:19 త్వరగా. నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించుచూ ఉన్నాను, అది గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు. నువ్వు ఆసక్తి కలిగి ఏం చేయాలి? మారు మనసు పొందు. దేవుడి యొక్క సన్నిధిలో ఆయన గద్దిస్తూ ఉన్నాడు. దేవుడు నీకు ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు. దినములు వెళ్ళిపోతూ ఉన్నాయి, కానీ నేటికి రక్షణ లేదు నీకు. రోజులు వెళ్ళిపోయాయి, ఇప్పటికే బోడు వయసు అయిపోయింది,
కానీ మారు మనసు లేదు, చాలామందికి రక్షణ అనుభవం లేదు. ఇర్మియా గ్రంథంలో అంటాడు మాట్లాడుతూ, గ్రీష్మకాలము గతించిపోయెను, వసంతకాలము జరిగిపోయెను, మనము ఇంకనూ రక్షణ నొందకయే ఉన్నాము అంటాడు. 4వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 20వ వచనం చూడండి. 8వ అధ్యాయం 20వ వచనం, ఇర్మియా గ్రంథం 8:20. కోతకాలం గతించిపోయెను, గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణ నొందకయే ఉన్నామని. మనం ఏమేం గడిచిపోయిందమ్మా? గ్రీష్మకాలం గతించిపోయెను, కోతకాలం కూడా జరిగిపోయింది. మనం ఇంకా ఏం పొందలేదు. అన్ని కాలాలు వెళ్ళిపోతున్నాయి, అన్ని రోజులు వెళ్ళిపోతున్నాయి, కానీ నువ్వు బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్లోకి రాలేదు, తిరిగి జన్మించే అనుభవంలో రాలేదు నువ్వు. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 4:14. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ల వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగియుండును. యెరూషలేమా, నీవు రక్షించబడినట్లు నువ్వేం చేయాలా? నీ హృదయములో నుండి చెడుతనం కడిగేసుకో. ఎన్నాళ్ల వరకు నీవు నీ దుష్టాభిప్రాయములు కలిగి ఉంటావు? ఎంతకాలం ఇంకా అలా జీవిస్తావు? రక్షణ దినము అనేది ఇదే. అందుకే ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుట మొదటి విషయం. రెండవదిగా సంఖ్యాకాండము 25వ అధ్యాయములో దేవుని యందు ఆసక్తి కలిగి ఒక కీడును, ఒక చెడుతనం తొలగించాడు. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 13వ వచనం చూడండి. సంఖ్యాకాండము 25:13. చదువు అదే అతడు తన దేవుని విషయములో ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు ఇశ్రాయేలీయుల నిమిత్తము దోషము కొరకు ఏం చేయడు? ప్రాయశ్చిత్తము జరిగించాడు. ఆసక్తి, ఎంత ఆసక్తి అండి! బోర్న్ అగైన్, నువ్వు తిరిగి జన్మించిన అనుభవం నీకుందా? నువ్వు మారు మనసు పొందేవా? లేకపోతే ఊరికి అట్ట చర్చికి వెళ్ళి వస్తున్నావా? ఆసక్తి కలిగిన ప్రతి వ్యక్తి దేవుని యందు, దేవుని కార్యములు యందు ఆసక్తి కలిగి ఉండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనం కూడా చూడండి. యెషయా గ్రంథం 26:9. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 9వ వచనం. రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచు ఉన్నది, నాలో ఉన్న ఆత్మ దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆసక్తితో నిన్నేం చేస్తుందమ్మా? ఆశ్రయించుచు ఉన్నది. లోకము రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందురు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. 26వ అధ్యాయము చాలా కీలకమైంది. మీరు చదివితే ఆ 26వ అధ్యాయములో దుష్టులకి నీతిమంతులకు ఉండే తేడా చెప్తూ ఉంటాడు. అక్కడ 26వ అధ్యాయం 3లో చూడండి, మంచి మాట ఉంది. ఎవరిని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా యాలయనగా అతను నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. 7వ మాట కూడా చూడండి. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను సరళము. ఇది నీతిమంతుల విషయం, దేవుడి మీద ఆధారపడితే జరిగే విషయం. అలాగే రాత్రి వేళ వాళ్ళకుండే ఆసక్తి చెప్పాడు. ఏంటది? నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. నాలోని ఆత్మ ఆసక్తితో నైట్ టైం, రాత్రికాల సమయంలో కొంతమంది ఒక దుష్ట విషయాలు చేస్తూ ఉంటారు. నీ జీవితంలో దేవుని ఎడల ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశపడి ఉంటావు. కానీ అదే క్షణంలో కొంతమంది దుష్టులు ఉంటారట.
వాళ్ళు ఎంతకాలం సమాజం మధ్యలో ఉన్నా, మంచోళ్ళ మధ్యలో ఉన్నా అలాగే ఉంటారట వాళ్ళు. ఇదో టైపు 26:10 చూడండి, అక్కడే దుష్టులకు దయ చూపినను వారి నీతిని నేర్చుకొనరు, వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహాత్మ్యమును ఆలోచింపక అన్యాయము. ఎవరేళ్ళు ఉన్నది ఎక్కడ? మంచి క్షేత్రములో. క్షేత్రం అంటే స్థలం, క్షేత్రం అంటే ఒక భూభాగం. బైబిల్లో యోధా క్షేత్రము, ధర్మక్షేత్రమైన రకరకాల క్షేత్రాలు ఉన్నాయి. ఇక్కడ ఏమన్నాడు? దుష్టులకు దయ చూపినను వారి నీతిని నేర్చుకొనరు, వారు ధర్మక్షేత్రములో నివసించనని యెహోవా మహాత్మ్యమును ఆలోచింపక. ఎంత దారుణంగా ఉంటారంటే, వాక్యం వినబడుతుంది, దేవుడు అనే మాట ఉంటుంది, కానీ వాళ్ళు చేయవలసిన పనులు చేస్తూనే ఉంటారు. కారణం ఏంటి అని అంటే, వాళ్ళ మనస్తత్వంలో ఎప్పుడు దేవుని యందు ఒక్క భయం ఉండదు. ఎట్లాగున్నావు? కాబట్టి నీ ఆసక్తి ఏ విషయంలో ఉందో చెప్పు. అందుకనే మారు మనసు పొందే విషయంలో ఆసక్తి, రెండవది దేవుని యందు ఆసక్తి. ఏంటి చెప్పండి అమ్మా? దేవుని యందు ఆసక్తి. మూడవదిగా వాక్యమునందు ఆసక్తి. వాక్యమునందు ఏమన్నా చెప్పండి? ఆసక్తి. ఎంత మంచి మాట అంటే, అపోస్తలుల కార్యము గ్రంథము 17వ అధ్యాయం 11వ మాట చూడండి, ఒక చక్కటి మాట ఉంది. అపోస్తలుల కార్యములు 17:11. వారు దెస్సలోనికలో ఉన్నవారు కంటే గనులయ్యుండిరి. దేవునికి స్తోత్రం. వారు ఆసక్తితో వాక్యమును అంగీకరించి, అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనాలు ఏం చేస్తూ వచ్చారు? వాక్యమందు ఆసక్తి. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుతావో దేవుడి పట్ల ఆసక్తి పెరుగుతుంది. దేవుని పట్ల ఆసక్తి పెరిగితే వాక్యం పట్ల ఆసక్తి ఉంటుంది. చాలామంది నామినల్గా చర్చికి వెళ్ళి వస్తారు. ఎందుకు వెళ్తారు తెలుసా మీకు? చాలామంది మీరు అడగండి కొంతమందిని, అది మాకు తల్లి సంఘం సార్. అవునా? ఏ వాక్యం విన్నావమ్మా? ఏ వాక్యం విన్నారు? ఏమన్నా వినకపోయినా కానీ అక్కడ మాత్రం వెళ్ళాలి సార్. మారు మనసు పొందావమ్మా అంటే, మారు మనసు గీరు మనసు జాంతనాయి అట్లాంటివి నువ్వు అనవద్దు. మేము అక్కడికి వెళ్ళాలి అంతే. ఓహో, ఏంటంటే అది మాకు సాంప్రదాయం. అందరు తీర్థయాత్రకి వెళ్ళి అక్కడ మూలుగొస్తారు, సాంప్రదాయం. వీళ్ళమ్మ ఇందులోకి వెళ్ళి ఇక్కడ వెళ్ళొస్తారు, ఇది సాంప్రదాయం. ఏంటి నువ్వు చేసింది? ఎన్ని రోజులు వెళ్ళినా కానీ ఏముంది? దైవజనులు సాధు సుందర్ సింగ్ గారు ఒక విషయం రాశాడు. యాసవకాలంలో ఒక ఆయన బయలుదేరి వెళ్తున్నాడట. వెళ్తూ ఉంటే ఒక చోటకు రాగానే దాహం వేసింది. పెద్ద వాగు ఉంది అక్కడ. అయితే ఆ వాగు అప్పుడే ఎండిపోయి 10 రోజులు 8 రోజులు అయింది. ఆ వాగులో రాయి ఉంది. వాగు సంవత్సరంలో కొన్ని నెలలు ప్రవహిస్తుంది. ప్రవహించినప్పుడు ఆ వాగులోనే రాయి ఉంది. ఇన్ని రోజులు ఈ వాగులో రాయి ఉంది కాబట్టి తీసుకొచ్చి ఇందులో నీళ్ళు ఉంటాయని చెప్పి బయట తీసుకొచ్చి బదలు కొడితే ఏం లేవు తెలుసా మీకు? అందులో ఒక్క నీటి చుక్క లేదట. భక్సింగ్ సాధు సుందర్ సింగ్ గారు రాస్తాడు సమృద్ధి జీవం అనే పుస్తకంలో. పుస్తకాలు చదవండి. చాలామంది క్రైస్తవులు అనబడ్డ వాళ్ళు మందిరంలో సంవత్సరాల తరబడి ఉంటారు, కానీ ఈ రాయి లాంటి వాళ్ళే అన్న నండి. వాళ్ళు ఏమి లేదు చెప్పండి? నీళ్ళు లేవు, జీవం లేదు. ఎన్నో సంవత్సరాలు వెళ్తావు కానీ ప్రార్థన రాదు. ఎన్నో సంవత్సరం వెళ్తావు, ఒకరు నిలబడి ఒక మాట ఒకరికి చెప్పవు. ఎన్నో సంవత్సరాలు వెళ్తావు, ఎలాగా దేవుని సేవకు నేను సహకరించాలో ఈ తెలివి ఉండదు నీకు. నీకు దురభిమానం, అయినోడు కాకులో కానిడు కంచంలో పెడతావు. ఇంట్లో ఉన్నవాళ్ళు ప్రేమించవు కానీ ఈదులో ఉన్నవాళ్ళకి మాత్రం నీ చేస్తావు. ఎందుకది? చాలామంది ఎక్కడ ఫెయిల్ అయిపోతారు తెలుసా మీకు? దేవుడి విషయంలో చాలామంది రాంగ్ ఆసక్తి కలిగి ఉంటుంది. తప్పుడు ఆసక్తి. తప్పుడు ఆసక్తి నువ్వు కలిగి ఉన్న రోజు నువ్వు నష్టపోతావు. చేసినట్టే ఉంటుంది. నీ దృష్టిలో చేసినట్టు, దేవుని దృష్టిలో తప్పు చేసినట్టు.
ఒక ఆర్డర్ ఉంటుంది దేవుడికి ఎప్పుడు కూడా. ఆ ఆర్డర్ ప్రకారంగా నువ్వు వెళ్ళాలా. నేను ఏదో చర్చికి వెళ్ళాను వచ్చానంటే కుదరదు. నీళ్ళు ఉన్నాయా నీలో? కాబట్టి వాక్యము ఎడల ఆసక్తి కలిగిన వాళ్ళు తెస్సలోనికలో ఎవరెవరు బెరయా సంఘస్థులు, ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం విన్నావు కదా, ఎన్నో ఏండ్ల నుంచి నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు కదా. అవును, ఆ వాక్యం విన్నట్టు ఏం చేసావు చెప్పు. ఒకలంటే పడదాయే, మంచి సేవకుడు అంటే ఇష్టం ఉండదాయే, చేసే పనులన్నీ నేను అసమయం పనులు ఏంటి అన్నీ. నీకు ఇంక వాక్యం ఎక్కడుందా నీలో? కాబట్టి ఆసక్తి, వాక్యము ఎడల ఆసక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాలుగవదిగా రోమాపత్రిక 12వ అధ్యాయము 11. దయచేసి రోమాపత్రిక 12వ అధ్యాయం 11 వచ్చును. ఆసక్తి విషయములో మాంద్యులుగాక తీవ్రత గలవారే ప్రభువును సేవించండి. నిరీక్షణ గలవారే సంతోషించుచు ఈ దినమా శ్రమయందు ఓర్పు గలవారే పట్టుదల కలిగిన. ఈ భక్తి విషయంలో ఆసక్తి అంటాం దీన్ని. ఇదంతా టోటల్గా ఏమంటాం అంటే దేవుని ఎడల ఆయన సేవించే విషయంలో ప్రార్థన యందు ఏమండి, శ్రమల యందు ఓర్పు కలిగి ప్రభువు పని కొరకు నువ్వేం చేయాలంటే ఆసక్తి కలిగి. కొంతమంది రోజులు గడుస్తున్న కొద్ది నీరసమైపోతుంటారు. మళ్ళీ పైపొచ్చి ఏమంటారంట, ఒకప్పుడు మేము కూడా చేసామంట. ఒకప్పుడు ఏం చేశారట, మరి ఇప్పుడు ఏమైంది? మొదటున్న ఆసక్తి తుద వరకు కనబరచాల. ఎపిసి సంఘాన్ని తప్పుబట్టింది ఏడు తెలుసా? అయినను మొదట నీకున్న ప్రేమను ఏం చేసావు? వదిలేసావు. మొదట నీకున్న ప్రేమ వదిలేసావు. ఇది తప్పు చేశావు. నువ్వు చేసిన తప్పు ఏడు తెలుసు నీకు? మొదట ఉన్న ఆసక్తి ఇప్పుడు లేదు నీకు. రాయ్ ఈ పద్దరాసిపోద్ది 100 సార్లు తిరగమంట. ఏ అన్నిసార్లు తిరుగుతుంటే నీకు కనబట్టలేదు రాడు. ఆసక్తి విషయంలో మొదట ఉన్న ఆసక్తి పోయిందంట. ఫస్ట్లో ఎంతో వాక్యం చదివిన వాడు, ప్రార్థన చేసిన వాడు, ఎవరో ఒకరిని ప్రభువు కొరకు నడిపించాలని ఆసక్తి కలిగిన వాడు రాను 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 తగ్గిపోయింది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము దయచేసి 5వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం 4వ వచనం చూడమ్మా. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని. చూసారా, మొదట నీకున్న ప్రేమ ఏం చేసావు? వదిలేసావు. ఒకప్పుడు తల్లి అంటే ఎంత ప్రేమో, అత్తగారంటే ఎంత ప్రేమో, కోడలంటే ఎంత ప్రేమో, దేవుని మందిరం అంటే ఎంత ప్రేమో, దేవుని వాక్యం అంటే ఎంత ప్రేమో. ఇప్పుడు ఏంటంటే వెళ్దామనండి, ఆయన వాళ్ళు చెప్పుకుంటాడు, 7 గంటలకు వచ్చేస్తాడు, ఏముంది అతను పని లేదు మనకు పని లేదు. ఏదో కొంతమంది చర్చకు వచ్చి ఏదో మాలోకం, ఎందుకు వచ్చారమ్మా అని అంటే, ఏముందండి ఆదివారం కాదు బాబా, ఏదో అలా వెళ్ళిపోతుంది కదా. ఇదేం భక్తి అమ్మా? నీకు ఆసక్తి ఎలాగ ఉండాలని అంటే, వచ్చే వారం నాకు కూడా ఎవరు దేవుని సంధికి వస్తారు అన్నంత ఆసక్తి ఉండాలి. నేను మొన్న గ్రూప్లో పెట్టా ఒక కువి భాష మాట్లాడే తల్లి గురించి. మొన్న ఆదివారం కూడా చెప్పినట్టుకున్నాను నేను. 60 సంవత్సరాల పైన ఉంటాయి, అడవిల్లో ఉంటారు వాళ్ళు. కువి భాష అంటే లిప్ ఉండదు వాళ్ళది. మంచి పాటలు పాడతారు, తీసుకొస్తాను ఎప్పుడైనా రమ్మంటాను నేను. ఆ అమ్మగారు ఆ ప్రాంతాలు సువార్ చేసి ఆ కొండలంట గొట్లంట తిరిగి 3 సంఘాలు కట్టింది. ఎన్ని సంఘాలు? మనం 3 నడిపించడమే 30 తిప్పలు 3 చెరువులు నీళ్ళు తాగేస్తాం. ఎందుకు? మనకి దేవుని ఎంత ఆసక్తి ఉంటే కదా. ఆ ప్రార్థనా భారం ఉంటే ఉదయం లేచిన తర్వాత మన యొక్క దృష్టి అంతా నశించిపోయిన ఆత్మ పట్ల దేవుని పట్ల ఉంటే ఆ పని దేవుడు చేస్తాడు. మన ఆలోచన వేరాయే. చివరి మాట చెప్తున్నాను నేను, నీకు ఈ దేని ఎడల ఆసక్తి ఉంది, దేని ఎడల ఆసక్తి కలిగి, మనం ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉంటే ఆ విషయంలో వెళ్తాం, ఆ విషయంలో ప్రయాసపడతాం. చాలామందికి
ఇది పట్టించుకోరు. అలాగే రోమాపత్రికలోనే దయచేసి 14వ అధ్యాయము 19వ వచనం చూడండి. రోమాపత్రిక 14:19 కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి కలగజేయు వాటిని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం ఆసక్తి అమ్మా ఇది? పరస్పర క్షేమాభివృద్ధి కలగజేయు వాటిని ఆసక్తితో. అంటే అర్థమేంటి తెలుసా? సంఘములో ఉన్న ఒక బిడ్డ మరొక వ్యక్తి యొక్క క్షేమాభివృద్ధిని యోచించి కాంక్షించాల. నేను ఎదుగుతున్నానక్క, నువ్వు కూడా ప్రార్థన చేద్దాను రా చెల్లి, నువ్వు కూడా రామ్మా, దేవుని సందులో మనం చేద్దాం. ఆస్తులు అంతస్తులు ఏం స్థిరం కాదండి. చాలామంది డబ్బు కోసం ఒకరికి కొంతమంది అంటారు. ఆ డబ్బులు చూసుకుని ఎవరికన్నా ఏదైనా చేస్తే నష్టం అన్నట్టు ఎంత సహాయం చేయరు. ఎందుకు వచ్చిన బతుకనేది? నీకు ధనము ఏం ఎక్కువే కాదు, అయ్యి పోతే పోయింది. ఒక ఆత్మరక్షణ కోసం ఆ ఇంట్లో చేర్చుకుని నువ్వు వాళ్ళకి సాయం చేయి. నిజమైన క్రైస్తవ ఇంట్లో ఎవరో ఒకరు పోషించబడాలా, ఎవరో ఒకరు ఆదరించబడాలా, నీ ద్వారా పని జరగాల. పరస్పర క్షేమాభివృద్ధికరమైన వాటి యందు ఆసక్తితో అనుసరిద్దాం. ఇద్దరు కుటుంబ జీవితంలో భార్య భర్త క్షేమాభివృద్ధి కోసం యోచించుకోవాలి, పిల్లల యొక్క క్షేమాభివృద్ధి యోచించుకోవాలి. అట్ ది సేమ్ టైం అదే క్షణంలో కలిగిన నీ వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళ విషయం ఏంటో కొంచెం ప్రార్థనలో కనిపెట్టు. వాళ్ళ విషయంలో నీ ప్రార్థనలు కనిపెట్టి నీ సాశక్తుల వాళ్ళని నువ్వు హెచ్చరిక చేస్తూ వాళ్ళని పనిలో పురుకొలు పెరిగితే ఏం చేయాలంటే వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండాలి, వాళ్ళని నిలబెడుతూ ఉండాలి. మరి నేను సోమరోళ్ళు చేయమని అంటలేదు, నా మాట జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఏమి పని చేయరు, నేను సాయం చేయాలండి అయ్యా అంటే అది కాదు నేను చెప్పేది. వాళ్ళు ఏమి పని చేయరు, వాళ్ళు సోమరుగా ఉండి పెంచమని నేను చెప్తలేదు. వాళ్ళు నువ్వేం చేయాలంటే పని అప్పగించి వాళ్ళకి చెయ్యి, పని చేయి. పని చేయకపోతే సాయం చేయొద్దు. నువ్వు చెప్పిన పని చేస్తే సాయం చేయి. నీకు ఎప్పుడైనా ఒక మర్మం చెప్తాను వినండి. దేవుడు నీకు ఇచ్చిన చిన్న పనిని చేస్తే పెద్ద పని ఇస్తాడు, క్రమక్రమంగా వర్ధలు చేస్తాడు. అదే చేయమనుకో ఉన్నది తీసి పడతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. దయచేసి ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆదికాండం 12:26. ఆదికాండము 26 అధ్యాయం 12వ వచనం. ఆదికాండము 26:12. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై, ఆదికాండం 26 అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై ఇత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. చదవాలమ్మా. యెహోవా అతను ఆశీర్వదించెను గనుక గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమక్రమముగా ఏం చేశాడు చెప్పండి? స్టెప్ బై స్టెప్, డే బై డే అతడు గొప్ప. అవును, నేను అడుగుతున్నాను, ఇస్సాకు ఇత్తనం వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమైనా ఆస్తిపరుడు కాదా? తక్కువవాడు కాదా? ఏమైనా తక్కువవాడా? మనకులా పేదోడు అనుకున్నారా? 25వ అధ్యాయం చదవండి మీరు ఇంటికి వెళ్ళాక. అబ్రహాం గారికి కలిగిన ఆస్తి అంతా ఇస్సాకు ఇచ్చాడు. బహుధనవంతుడు. అవును, ఇంత డబ్బు ఉన్నవాడు ఇత్తనం ఎందుకు వేసాడు? మనకు 500 జోబులు ఉంటే పనిలోకి వెళ్ళాం, మరి 500 అయిపోవాలా, అప్పుడు వెళ్తాడు. అంతేగాని ఈ ఖాళీ టైంలో ఏదైనా నేర్చుకోవాలనుకోడు. లేజర్గా అక్కడెక్కడ తిరిగి కవులు చెప్పకండి. వారం రోజులు ఉద్యోగం, వారం రోజులు నీకు ఖాళీ అనుకోండి. లేదా ఒకరోజు ఉద్యోగం, ఒకరోజు ఖాళీ అనుకోండి. ఈ ఒక రోజులో ఏం చేయాలంటే బెటర్ ఏమి నేర్చుకుంటే మంచిది, ఈ డే నువ్వు కవర్ చేసుకో. అంతేగాని అన్నెసరీగా చుట్టాల దగ్గరికి వెళ్దాం, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాం, ఈ సోది ఎట్టుకోకో. అలాగే ఎప్పుడు చేయకు. ఏ రోజున కూడా నువ్వు అన్నెసరీగా జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దేవుడు నీకు కష్టపడుతున్న కొద్ది నీకు సాయం చేస్తాడు. అందుకని
క్రమక్రమంగా క్షేమాభివృద్ధికరమైన విషయాలను ఆసక్తి కలిగి ఉన్నాం. చివరి మాట, ఒక మాట చూడండి దయచేసి. ఒక చక్కటి మాట ఉంది రోమాపత్రికలోనే, మొదటి కొరింథీ పత్రికలో అనుకుంటా చూడండి, 12వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 31వ వచనం. కృపావరములలో శ్రేష్టమైన వాటిని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. 14 చూడండి తల్లి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆసక్తితో ఏం చేయండి మీరు? అపేక్షించండి. చివరి మాట చెప్పి ముగిస్తున్నా. దేవుడు ఎప్పుడు కూడా మనకి సహాయం చేసేది ఏంటంటే, మన ఆసక్తిని చూసే దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఆసక్తి గలవారే కానీ ఆ ఆసక్తి ఎలా ఉండాలన్నాను? జ్ఞానంగా ఉండాలి. ఆ జ్ఞానంగా ఉండే ఆసక్తి కూడా ఉపయోగపడే విషయంలో ఉండాలి. కాబట్టి నీకు ఎందులో ఆసక్తి ఉంది? దేవుని ఎడల, దేవుని వాక్యం పట్ల, దేవుని సంఘము పట్ల, నశించిపోతున్న ఆత్మల పట్ల, ఆత్మవరముల పట్ల, ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలగజేసుకునే వాటి విషయం నీకు ఆసక్తి ఉంటే ధన్యురాలు. మారు మనసు పొందు, ఆసక్తి కలిగి నేను దేవుడు దీవిస్తాడు. బాప్తిజం పొందు, దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. అదే పాపం విషయంలో ఆసక్తి ఏంటి? పనికిరాని వాటి విషయంలో నీకు ఆసక్తి ఏంటి? వాటిని వదులుకో. శ్రేష్టమైన వాటిని ఆసక్తి వెంబడిందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కృపాభాగ్యం మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం, మోకరించండి, కళ్ళు మూసుకోండి. దేవా, నిద్రయందు లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి వదిలేయమన్నావు. వ్యర్థమైన వాటి యందు ఆసక్తిని దూరం చేయి తండ్రి. నాయన, నీ యందును, నీ వాక్యమునందును, నీ మందిరము యందును ఆసక్తి కలిగి జీవించే కృప ఇవ్వండి అయ్యా. వారి దేవుని యందు ఆసక్తి కలిగి ఉంది కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. నీకు ఆసక్తి ఉంటే సరిపోదు, ఏదో ఇల్లు వస్తున్నావు అంతే. కానీ నీకు నిజంగా దేవునిలో కానీ వ్యక్తిగతంగా కానీ అభివృద్ధి చెందాలని ఆసక్తి అయితే లేదు నీకు. అందుకే అట్లాగే ఉన్నావు. నీ ఆసక్తిని మార్చుకో. దేవుని యందు ఒక మంచి ఆసక్తి కలిగి జీవిద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, జీవాధిపతి, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఆసక్తి విషయంలో మాంద్యులుగాక ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభును సేవించమని చెప్పాం. చాలాసార్లు ఎన్నో ఏళ్ళుగా మీ సందుకు వస్తాం, కానీ పనికిరాని వాటి యందు ఆసక్తి కలిగి జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. యవన బిడ్డలు, పెద్దవారు నాయన ఉండవలసిన వాటి మీదనే ఆసక్తి కలిగి ఉండడానికి దయ చూపించండి, కనికరించండి. మా ఆసక్తిని బట్టి మమ్మల్ని దీవించే దేవుడు దయచేసి కనికరించు. విన్న వాక్యం హృదయంలో పరిధింపజేసి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి ఆరాధించి వేడుచున్నాము తండ్రి. అమ్మ. అందరూ లేచి నిలబడదాం.